శ్రీవారు వేంచేసిన గర్భాలయానికి ఉన్న తొలి గడప పేరు కులశేఖర పడి. పడి అంటే తమిళంలో గడప అని అర్థం. కులశేఖరుడు కేరళ దేశానికి చెందిన మహారాజు. ఆయన శ్రీవైష్ణవ భక్తాగ్రేసరులైన 12 ఆళ్వారులలో ఒకరు. కులశేఖర ఆళ్వార్ పవిత్ర క్షేత్రమైన వెంకటాచలాన్ని ఉద్దేశించి అత్యంత భక్తి ప్రపత్తులతో 11 పాశురాలను రచించాడు. అందులో ఒకానొక పాశురంలో పడియాయ్ కడందు ఉన్ పవళవాయ్ కాన్బేణే అని ఆర్ద్రంగా ఆశిస్తూ ఒక కోరికను కోరాడు. ఓ వెంకటేశ స్వామి, నీ ముందు రాతి గడపగా పడి ఉండినట్లయితే నీ ముఖార విందాన్ని నిత్యం చూస్తూ ఉండవచ్చు కదా అని పై పాశురం యొక్క భావం. తిరుమల శ్రీవారి సన్నిధిలో రాతిగానైనా పడి ఉంటే చాలునన్న కులశేఖరుని కోరికను తీర్చడానిక అన్నట్లుగా శ్రీ స్వామివారి ముందు ఉన్న ఈ గడప కులశేఖర పడి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. శ్రీవారికి సమస్త కైంకర్యాలన్నింటినీ ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించే వైఖానస అర్చకులు భగవద్రామానుజుల వారి పరంపరకు చెందిన శ్రీ పెద్దజీయంగార్ల వారు, శ్రీ చిన్నజీయంగార్ల వారు, ఏకాంగి, అలాగే శ్రీవారి ఆలయానికి చెందిన 5 మంది శ్రీవైష్ణవ ఆచార్య పురుషులు, సన్నిధి పరిచారకులు, వీరు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా గర్భాలయ ప్రవేశం చేయకూడదనే నియమం ఉన్నది.